నా మీద నా మాట మీద నమ్మకం ఉంది కదా మీరందరూ చక్కగా ఇంటికి వెళ్ళండి. ఆయుష్ టేబుల్ పెడతాను ప్రతి గోడౌన్ దగ్గర, ఎక్కడ తాళాలు వేసిన గోడౌన్ కాడ ఆయుష్ టేబుల్ ఉంచుతాను. ఉంచి మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఈ బయటకు పంపిస్తాను. మంచిది, కరెక్ట్. బయటకు ఒక బండి కూడా మీరు ఏ గోడౌన్ ఈ వ్యవసాయ పనులు మానేసి అక్కడ కూర్చుంటారు. ఇప్పుడే దుక్కులు ఉండాలి, మందులు వేయాలి. 10 రోజులు ఇప్పిస్తాను. అవసరం అయితే నేనే రంగంలో దిగుతాను. సరేనా? నాకు ముందు తెలిసింది, లేకపోతే ఈరోజు ఎర్లీ వద్దులు. నిన్న నుంచి చేస్తున్నారా? మామూలుగా చెప్పలేదు. 4 రోజుల నుంచి. మీకు మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారంటే కూర్చో తప్పకుండా ఆయన రైతు బిడ్డ, ఆయన వ్యవసాయం చేయాలి. రైతే రైతు కష్టాలు నాకు తెలుసు. రైతు కష్టాలు తెలుసు నాకు. ఎక్కడి నుంచి డబ్బులు వేస్తారు, ఎలా చేస్తారు, అది చేయకపోతే ఏమవుతుంది అన్నీ తెలుసు. బాబాయ్ నా మాట మీద నమ్మకం ఉందా? మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. నేను ప్రత్యేకించి దీని మీద దృష్టి పెడతా. ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను. మీకు ₹1 కూడా నష్టం లేకుండా ఏం చేస్తా. ఏదైతే మీ డబ్బులు ఉన్నాయో ఈ ఉన్నాయి, నేను అధికారులు కూడా రమ్మన్నా. ఎమ్మెల్యే గారు చెప్పేది మీరు వెళ్లే వరకు కూడా ఇక్కడ నుండి ఏది వెళ్ళవద్దని చెప్పారు ఎమ్మెల్యే గారు. ఆదాయం చేయాలని మీ పనులు పోలీసులు పెట్టారు. డిఎస్పీ గారితో మాట్లాడి మీరు కూడా గవర్నమెంట్ కానిస్టేబుల్ సెక్యూరిటీ బయటకు వెళ్ళిపోకుండా వీళ్ళ ఇష్యూస్ నేను ఎస్పీ గారితో మాట్లాడాను. 4-5 days లో క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడే కాకుండా వేరే చోట కూడా ఇంకెక్కడ